వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మీనింగ్, నేచర్, స్కోప్ నుంచి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గణితం అంటే పరోక్ష మాపనం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చి బెల్, అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్టే, హెన్రీ ఫాయింకేర్. పరీక్షా మాపనం అనగానే మీకు గుర్తు రావాలి ఆగస్ట్ కోమ్టే. గణితం అంటే పరోక్ష మాపనం అన్నది ఎవరంటే ఆగస్ట్ కోమ్టే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటిక్స్ అను పదం ఏ భాషా పదం నుండి ఉత్పన్నమైంది? ఆప్షన్స్ వచ్చి గ్రీకు, లాటిన్, అరబిక్, సంస్కృతం. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథనైన్ అండ్ టెక్నే అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. మ్యాంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. అంటే మ్యాంథనైన్ టెక్నే అనేది మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథనైన్ టెక్నే అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 గ్రీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణిత శాస్త్రానికి పునాది వంటిదిగా పేర్కొన్న శాస్త్రం ఏంటిది? ఆప్షన్స్ వచ్చి విజ్ఞాన శాస్త్రం, తర్కశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు? గణిత శాస్త్రానికి పునాదిగా ఉండేది ఏది అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తర్కశాస్త్రం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆర్ట్స్ మ్యాథమెటికా అను ఈ లాటిన్ భాషా పదానికి సమాన అర్థం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి నేర్చుకోవడం, గణిత కళ, తెలుసుకోవడం, సూక్ష్మ పద్ధతి. మనకి ఆర్ట్స్ మ్యాథమెటికా అంటే ఒక గణిత కళ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని గణితం గురించి వివరించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ వచ్చి బెంజమిన్ పియర్స్, హెన్రీ ఫాయింకేర్, లాక్, అరిస్టాటిల్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణితంలోని అంశాలు ఈ హేతువాద విధానం ద్వారా కనుగొనబడ్డాయి. ఆప్షన్స్ వచ్చి నిగమన, విశ్లేషణ, ఆగమన, సంశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆగమన, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణితానుగమన సిద్ధాంతంగా పేర్కొనబడు హేతువాదం ఏది? ఆప్షన్స్ వచ్చి ఆగమన, సూత్ర స్థాపన, నిగమన, సంశ్లేషణ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిగమన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రింది వాణిలో గణిత స్వభావానికి సంబంధించని అంశం ఏది? ఆప్షన్స్ చూడండి. గణితం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, గణితాంశాలు అమూర్తమైనవి, గణితంలో ఫలితాలు సరిచూసుకొనవచ్చును. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫలితాలు సందిగ్ధమైనవి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. గణితం అనేది ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, ఇది గణిత స్వభావానికి చెందింది, ఇది కరెక్టే. గణితాంశాలు అమూర్తమైనవి, ఇది కూడా కరెక్టే. గణితంలో ఫలితాలు సరిచూసుకొనవచ్చును, ఇది కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫలితాలు అనేవి సందిగ్ధమైనవి అన్నాడు, ఇది తప్పు. అంటే సంబంధించనిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఆగస్ట్ కోమ్టే, బెల్, అరిస్టాటిల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. పరిమాణ శాస్త్రం, పరిమాణం అనగానే హరి అని గుర్తుంచుకోండి. పరిమాణ శాస్త్రం అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అంది ఎవరంటే అరిస్టాటిల్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గణిత బోధనలో ఈ క్రింది వరుస క్రమం ఏ విధానాన్ని తెలియజేస్తుంది? చూడండి. సంఖ్యామానం, వ్యవకలనం, భాగాహారం, భిన్నాలు. ఆప్షన్స్ వచ్చి ఆగమన విధానం, భావన నిచ్చెన పద్ధతి, నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి భావన నిచ్చెన పద్ధతి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో గణితం గూర్చి సదాభిప్రాయం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చి గణితం వేగం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, గణితం సంప్రదాయాలను కలిగి ఉంటుంది, గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది, గణితంలోని సమస్యల సాధనకు నిగమన హేతువాదం ఉపయోగిస్తాం. సదాభిప్రాయం కానిది అన్నాడు కదా, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకసారి చూడండి. గణితం వేగం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, ఇది కరెక్టే. సెకండ్ సాంప్రదాయాలను కలిగి ఉంటుంది, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది అన్నాడు, ఇది తప్పు. సదాభిప్రాయం కానిది అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని గణితం గురించి అభిప్రాయం తెలియజేసిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చి బెల్, లాక్, పాస్కల్, బెర్ట్రాండ్ రస్సెల్.
మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే లాక్. స్థిరపడాలి అంటే లాక్ వేయాలి, అలా గుర్తుంచుకోండి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది ఎవరంటే లాక్. స్థిరపడాలంటే లాక్ వేయాలి, అలా గుర్తుంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో గణితం గూర్చి బెల్ యొక్క భావన ఏంటి? ఆప్షన్స్ వచ్చి గణితం పరోక్ష మాపనం, గణితం పరిమాణ శాస్త్రం, గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి గణితం సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానం. మనకు బెల్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే సంఖ్య. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి గణితం సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానం. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు చూడండి, గణితం అనేది ఫస్ట్ ఆప్షన్ ఎవరు చెప్తారు చూడండి. గణితం పరోక్ష మాపనం అనేది ఎవరు చెప్తారు? అగస్ట్ కోమ్టే. గణితం పరిమాణ శాస్త్రం అనేది ఎవరు చెప్తారు? అరిస్టాటిల్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం, పాస్కల్ చెప్తాడు. ఆత్మ అనగానే పాస్కల్ గుర్తు రావాలి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే పాస్కల్. మనకి బెల్ నిర్వచనం ఏంటంటే గణితం సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానం అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని పేర్కొన్న వ్యక్తులు ఎవరు? ఆప్షన్స్ వచ్చి లాక్, హెన్రీ ఫ్రాంకెల్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డేవిడ్ హిల్బర్ట్ గోడెల్. నెక్స్ట్ రసెల్ వైట్ హెడ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి అరిస్టాటిల్, ఆర్కిమెడిస్. గణిత స్వభావాన్ని 3 వాదాలు వివరిస్తాయి కదా. ఇక్కడ తార్కిక నిర్మాణం వల్ల ఏర్పడ్డాయి అని చెప్పింది ఎవరంటే బెర్ట్రాండ్ రసెల్, ఏఎన్ వైట్ హెడ్లు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడు హేతువాదం ఏది? ఆప్షన్స్ వచ్చి ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిగమన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గణిత సంబంధిత అంశాలను ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలని ప్రకటించిన గణితవాదం ఏది? ఆప్షన్స్ వచ్చి అంతర్ముఖవాదం, తార్కికవాదం, సాంప్రదాయవాదం, నిశ్చయాత్మక వాదం. తర్కం నుంచి సాధించాలన్నారు కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే తార్కికవాదం. తర్కం, తార్కికవాదం, అలా గుర్తుంచుకోండి. ఇవి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.